శారీరకమైన ఆరోగ్యం కన్నా కూడా మానసికమైన ఆరోగ్యమే ఎక్కువ ఉపయోగం, మనకి ఎక్కువ అవసరం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే శారీరకమైన ఆరోగ్యం మనకు తెలిసిపోతుంది, ఏ ట్యాబ్లెట్ వేయాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎన్ని రోజులు ఉంటే తగ్గిపోతుంది ఏంటి అనేది తెలుసు. కానీ మానసికమైన ఆరోగ్యానికి ఒక్కసారి అనారోగ్యం గురైనప్పుడు దాన్ని రీకాల్ అవ్వటం చాలా కష్టం. శారీరకమైన ఆరోగ్యం కన్నా మానసికమైన ఆరోగ్యం చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక జ్వరం వస్తే 3 రోజులు తగ్గిపోద్ది, 4 రోజులు తగ్గిపోతుంది అనేది ఒక కంక్లూజన్ ఉంది. అదే అబ్నార్మల్ థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ పోవాలంటే ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సెషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, అది తగ్గకపోతే ఇంకా మెడిసిన్ ఎన్ని సంవత్సరాలు తీసుకోబడుతుంది అనేది అది వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. పాపం వాళ్ళని తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. దానివలన రోజుల్లో కాదు నెలలు, సంవత్సరాలు పడుతుంది. మానసికమైన ఆరోగ్యం ఖరాబు అయినప్పుడు, మానసికమైన ఆరోగ్యం చెడిపోయినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మానసికమైన ఆరోగ్యం పాడవక ముందే మనం మేలుకొని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చేటప్పుడే మనం కౌన్సిలింగ్ తీసుకుంటే నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతాం. అబ్నార్మల్కి వెళ్ళకుండా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.